టాలీవుడ్ లో మరో భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్ గాడ్ ఆఫ్ వార్ చుట్టూ ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కుమారస్వామి కథ అధికారంగా ఈ సినిమా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా హీరోల మార్కులతో వార్తల్లో నిలుస్తుంది. మొదట ఈ ప్రాజెక్ట్ ను అల్లు అర్జున్ తో చేయాలని భావించిన త్రివిక్రమ్ పుష్ప 2 తర్వాత ఈ సినిమా స్టార్ట్ అవుతుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా బన్నీ అట్లీ ప్రాజెక్ట్ తో బిజీ కావడంతో ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ వద్దకు వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా త్రివిక్రమ్ గ్రాండ్ ట్వీట్ ఇవ్వబోతున్నారంట. ఇంతకీ సెన్సేషన్ సర్ప్రైజ్ ఏంటంటే గాడ్ ఆఫ్ వార్ అనౌన్స్మెంట్ నుంచి ఊహించిన ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. మొదట ఈ ప్రాజెక్ట్ మళ్ళీ అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళిందనే వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో కుమారస్వామి పాత్రలో చివరకు ఎవరు నటిస్తారు అనే ప్రశ్న ఫ్యాన్స్ లో ఆసక్తి రేకెత్తించింది. కానీ తాజా సమాచారం ప్రకారం అన్ని ఊహాగానాలకు తెరదించి ఈ సినిమా మళ్ళీ ఎన్టీఆర్ చేతికే వచ్చి ఫైనల్ అయింది. త్రివిక్రమ్ ఎన్టీఆర్ మధ్య ఇటీవల జరిగిన మీటింగ్ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. ఇది కొద్ది విషయం కాదు. గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు చాలానే చోటు చేసుకున్నాయి. దేవర సినిమా విషయంలో కూడా అదే తరహా పరిణామాలు జరిగాయి. మొదట ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో అనౌన్స్మెంట్ అయిన ప్రాజెక్ట్ మధ్యలో అల్లు అర్జున్ వద్దకు వెళ్ళింది. చివరకు మళ్ళీ ఎన్టీఆర్ వద్దకే చేరి దేవరగా రూపుదిద్దుకుంది. ఇప్పుడు త్రివిక్రమ్ మైథలాజికల్ మూవీ విషయంలో కూడా అదే సీన్ రిపీట్ కావడం విశేషం. నిజానికి అరవింద్ సమేత తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోలో మరో సినిమా రావాల్సి ఉంది. 2020లో అధికార ప్రకటన కూడా వచ్చినప్పటికీ అది ఆచరణలోకి రాలేదు. తర్వాత 2023లో త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఈ కథ మళ్ళీ అనౌన్స్మెంట్ అయ్యింది. అప్పుడు మళ్ళీ అది ఎన్టీఆర్ వద్దకు చేరుకోవడం ఈ ప్రాజెక్ట్ ఎంత ప్రాధాన్యత కలిగిందో చూపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులకు మరింత గుడ్ న్యూస్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడు. అయితే మరోవైపు త్రివిక్రమ్ తెరకెక్కించే ఈ భారీ మైథలాజికల్ మూవీ గాడ్ ఆఫ్ వార్ అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియో మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ అనౌన్స్మెంట్ వీడియోను సాధారణంగా కాకుండా హై లెవెల్ లో రూపొందిస్తున్నారు. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా అత్యున్నత నాణ్యమైన తయారీ చేయాలని టీం ప్రయత్నిస్తుందంట. ఇందుకోసం టెక్నికల్ టీం రేయింబవలు పనిచేస్తున్నారు. ఫైనల్ అనౌన్స్మెంట్ పట్ల మేకర్స్ పూర్తి సంతృప్తి చెందిన వెంటనే వీడియోను రిలీజ్ చేస్తామన్నారు. ఒకవేళ అన్ని పనులు అనుకున్నట్లు పూర్తయితే మే 20న ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా గాడ్ ఆఫ్ వార్ అనౌన్స్మెంట్ వీడియో విడుదల కావడం ఖాయమని టాక్ వస్తుంది. ఇది జరిగితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఇది మాస్ ట్రీట్ మాత్రమే కాదు, నిజమైన పండుగ అవుతుంది చెప్పాలి. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్, త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, ఎన్టీఆర్ పవర్ఫుల్ ప్రెజెన్స్ అన్ని కలిస్తే ఈ ప్రాజెక్ట్ టాలీవుడ్ లో మరో భారీ సంచలనంగా మారే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.